ఇది ఏదో సినిమా కథ కాదు, ఖురాన్లో పేర్కొనబడిన ఒక యథార్థ సంఘటన. ప్రవక్త మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ను ఈజిప్ట్ నుండి బయటకు నడిపిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వెనుక నుండి ఫిరౌన్ మరియు అతని సైన్యం రావడం చూశారు. వారి ముందు సముద్రం ఉంది, తప్పించుకోవడానికి మార్గం లేదు. ప్రజలు భయపడి ఖచ్చితంగా మనం పట్టుబడ్డాము అని అన్నారు. కాని మూసా అలైహిస్సలాం అల్లాహ్పై పూర్తి నమ్మకంతో నిశ్చయంగా నా ప్రభువు నాతో ఉన్నాడు, ఆయన నాకు మార్గం చూపుతాడు అని సమాధానమిచ్చారు. అప్పుడు అల్లాహ్ తన చేతికర్రతో సముద్రాన్ని కొట్టమని మూసాను ఆదేశించాడు. మరియు అల్లాహ్ సంకల్పంతో సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రతివైపు ఒక పెద్ద పర్వతంలా నిలిచింది. మరియు మధ్యలో ఎండిన మార్గం కనిపించింది. ఇరువైపులా నీరు నిశ్చలంగా ఉండగా బనీ ఇస్రాయిల్ ఆ మార్గం గుండా సురక్షితంగా నడిచారు. తాను విజయం సాధిస్తానని భావించి ఫిరౌన్ అదే మార్గంలో వారిని అనుసరించాడు. కాని విశ్వాసులు పూర్తిగా దాటినప్పుడు అల్లాహ్ మళ్లీ సముద్రాన్ని ఆదేశించాడు. మరియు నీరు దాని యథాస్థానానికి చేరుకుని ఫిరౌన్ మరియు అతని సైన్యాన్ని ముంచివేసింది. మరణించే సమయంలో ఫిరౌన్ విశ్వసించడానికి ప్రయత్నించాడు, కాని అప్పటికే ఆలస్యమైంది మరియు అల్లాహ్ దానిని తిరస్కరించాడు. అల్లాహ్ తర్వాత ఫిరౌన్ శరీరం తర్వాతి కాలం వారికి ఒక చిహ్నంగా భద్రపరచబడుతుందని ప్రకటించాడు. దారి లేనట్లు అనిపించినప్పుడు అల్లాహ్ ఒక మార్గాన్ని సృష్టించగలడని మరియు ఒక విశ్వాసి అల్లాహ్పై పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఆయన సహాయం ఎల్లప్పుడూ వస్తుందని ఇది గుర్తుచేస్తుంది.